देवीमावाहयामि ध्यायामि आवाहयामि सुवर्णनवरत्न खचित सिंह। తెలంగాణ మిర్రర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। గత జన్మలో మిగిలిపోయిన కర్మలను ఈ జన్మలో తీర్చుకోవలసి ఉంటుందని, పూర్వజన్మ సుకృతంతోనే ఆధ్యాత్మికత, పుణ్య కార్యాలు, ఆలయ నిర్మాణం ఇత్యాది క్రతువులు సాధ్యమవుతాయని చండి క్షేత్ర పాలక కాలభైరవ స్వామి క్షేత్ర నిర్వాహకులు ఉపాసకులు బ్రహ్మశ్రీ పోలో శ్రీకాంతాచార్య అన్నారు। అక్కినపేట మండలంలోని కేశవపూర్లో సెప్టెంబర్ 17న ప్రతి ఏటా నిర్వహించినట్లే బుధవారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ దిగువన గల శ్రీ గాయత్రి అమ్మవారి ఆశ్రమంలో ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ జయంతోత్సవం యజ్ఞ మహోత్సవం నిర్వహించారు। ఈ యజ్ఞహోమ క్రతువులలో భాగంగా హాజరైనటువంటి శ్రీకాంతాచార్యను పూర్ణ కుంభంతో స్వాగతించారు। విశ్వకర్మ జయంతోత్సవంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ని ఆహ్వానించిన నేపథ్యంలో అక్కనపేట బీజేపీ మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి ద్వారా ఫోన్లో మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి పర్వదినం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు। ఆయన మాట్లాడుతూ రామస్వామి కొండపై త్వరలోనే శాశ్వతంగా నిర్మాణం కానున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు। ఈ సందర్భంగా ఫోన్లో వేద మంత్రోచ్చరణతో వేద బ్రాహ్మణోత్తములు బండి సంజయ్ కుమార్ను ఆశీర్వచనం చేశారు। కాగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం మహాగణపతి పూజతో ప్రారంభమై సర్వతోలింగభద్ర మండలం, ఏకతోలింగభద్ర మండలం, నవగ్రహ మండలం, అష్టద్విక్పాలక మండలం, పంచ బ్రాహ్మణుల ఆవాహనంతో వేదోక్త మంత్రోచ్చరణతో గావించగా గ్రామ ప్రజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా తిలకిస్తూ మంత్రముగ్ధులయ్యారు। అంతకుముందు రామస్వామి కొండపై కొలువై ఉన్న గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం గాయత్రి అమ్మవారి ఆశ్రమంలో భక్తులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక తీర్థ ప్రసాద వితరణ గావించారు। ఈ కార్యక్రమంలో విజ్ఞాన సరస్వతి సంస్కృత వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణకుండలాల గ్రహీత, నిత్య హోమ అగ్నిహోత్రులు బ్రహ్మశ్రీ వంగల నరహరి ఆచార్య ఆధ్వర్యంలో ఆజం నగర కాళేశ్వర బృందం, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు। ఈరోజు మనము పేరులోనే మనకు ఉందన్నమాట విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించే, విశ్వ బ్రహ్మ అంటే విశ్వాన్ని సృష్టించే శక్తి ఎవరికైతే ఉందో వారినే మనం విశ్వబ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికారకుడు మనందరికీ తెలుసు. కాబట్టి విశ్వంలో అంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే కనుక సృష్టి ప్రారంభించారో వారే బ్రహ్మ. సో పరాశక్తి, పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కనుక మన హిందూ మైథాలజీ ప్రకారం మనం భావిస్తామో వారిని బ్రహ్మ అంటాం. కాబట్టి మనం ఏదైతే కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని మనం చెప్పుకుంటామో వీరందరిని కూడా సృజించింది పరమాత్మ. ఆ పరమాత్మ ఒక సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన విశ్వ బ్రహ్మగా మారాడు. ఆ విశ్వ బ్రహ్మగా మారిన వ్యక్తి దేవతలకి కావలసిన నగరాల్ని, దేవతలకు కావాల్సిన ఆయుధాలని, దేవతలకు కావాల్సిన నగరాలని అన్నిటిని కూడా నిర్మించారు. మనం చూసుకుంటాం, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పాండవులకి వాళ్ళకి మైసభ నిర్మించి ఇచ్చారు విశ్వకర్మనే. కాబట్టి అలాగనే దేవతలకి వజ్రాయుధాలను కానివ్వండి, వివిధ దేవతామూర్తులకు కావాల్సిన యుద్ధాల్లో వాళ్ళు విజయ సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి ఏదైనా కొత్తగా సృష్టించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ విశ్వంలోంచి ఆ దేవత నుంచి స్వరూపం నుంచి తీసుకున్న వాళ్ళు అన్నమాట అర్థం. కాబట్టి ఆధునిక కాలంలో మనం కనుక భావిస్తే ఈ కాలంలో మనకి గతంలో అంటే మనకి ఈ ఆధునిక కాలం రాకముందులు అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎంత యాంత్రిక యుగం కాకముందులో మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన యంత్రాలను కానివ్వండి, మనం ధరించే ఆయుధాలను కానివ్వండి, మన ఇంటి నిర్మాణాలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని సృజించి ఇచ్చిన వాళ్ళు మనకి విశ్వ బ్రాహ్మణులు అనమాట. కాబట్టి ఈ కాలంలో ఆర్థికంగా వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అంటున్నాము. కుల పరంపరంగా వాళ్ళు సంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ ఆధునిక కాలంలో సెల్ ఫోన్ సృష్టించిన వాళ్ళు, ఈ వస్తువులను సృష్టించిన వాళ్ళు, సమస్త వస్తువులు మనం ఏదైతే ఉపయోగించుకున్నాం వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క కరుణ వాళ్ళ యొక్క తీసుకుని ఆ శక్తిని తీసుకొని వాళ్ళు మనకి సృష్టించి ఇచ్చారనమాట. కాబట్టి ఈ కాలంలో మనకి ఆధునిక కాలంలో మనం వాడుకునే ప్రతి వస్తువులను కూడా వాళ్ళు సృజించి తయారు చేసి మనకి సౌలభ్యం కోసం ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా అలా సృష్టించిన వాళ్ళందరూ కూడా మనము ఆ విశ్వబ్రహ్మ యొక్క అనుగ్రహంతోనే సృష్టిస్తున్నారు. అది మామూలు వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు మనం ఆ పరాశక్తి ఎవరైతే పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా వారిని స్మరించుకుందాము. ఒకసారి మనందరం కూడా వారి యొక్క వారి యొక్క గొప్పతనాన్ని సృజించడానికి చెప్పడానికి మనకు అంత శక్తి లేదు. కాబట్టి ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపము, వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాము.
ప్రతిసారి మన ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాడుకునే వస్తువులు కానీ, వాడుకునే వాస్తు కానీ అన్నీ కూడా ఆయన సృజించినయే. కాబట్టి ఆ విశ్వ యొక్క పరాశక్తిని ఒక్కసారి మళ్ళీ పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరం కూడా మరొక్కసారి గుర్తు చేసుకొని వారి యొక్క మనం కృతజ్ఞతను తెలియజేసుకుందాం. థాంక్యూ.